ఈరోజు నాతో ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారండి. సో ఆయన ఫేమస్ మోటివేటర్, అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్కి CEO, దాని తర్వాత సైకాలజిస్ట్, సో వాట్ నాట్ ఎన్నని చెప్పాలి, ఆల్రౌండర్ అనే చెప్పాలన్నమాట. సో ఆయన మీ అందరికీ చాలా సుపరిచితం. ఆయన ఎవరో కాదండి, ప్రముఖ గంప నాగేశ్వరరావు గారు నాతో ఉన్నారనమాట. బిజీ పీపుల్ నెవర్ ఫైండ్ ఎక్స్క్యూజెస్. ఓకే, పల్లెల వాడి ప్రతి ఎక్స్క్యూజే. ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ప్రతిదానికి ముహూర్తం అనేది చూస్తారు. సంకల్పం కరెక్ట్ ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది. సో ఫెయిల్యూర్ అయినప్పుడు అంటే బాధపడటం అనేది చాలా సహజం, వెరీ కామన్ ఫర్ ఎవ్రీవన్. బాధలు ఉండాలి, సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి, ఆనందం ఉండాలి. ఫెయిల్యూర్ నుంచి వచ్చి మళ్ళీ సక్సెస్ అవ్వడం, ఆ కిక్ చాలా బాగుంటుందంటారు. ఓల్డ్ అండ్ ఫెయిల్యూర్స్ నేను చూశాను, ఎన్నో అవమానాలు పాలయ్యాను, ఎంతమందితో నవ్వులు. నేను మాట్లాడుతుంటే నాకు తెలంగాణ యాక్సెంట్ వచ్చేది, నవ్వేవాళ్ళ. ఒక సిద్ధాంతం విన్నాను, అహింస అహింస అన్నారు, బానే ఉంది. అహింస అంటే ప్రపంచంలో అందరూ నవ్వారు, నవ్విన వాళ్ళే గాంధీ గారు ఎంబడి నడిచారు. నా వల్ల ఇంకేం కాదని ఒక నిరాశవాదులు అంటారు కదా, వాళ్ళ ఇంపాక్ట్. ఒక నిరాశవాది 10 మంది ఆశావాదులను పాడి చేస్తాడు. వాళ్ళ రూట్ అదే, నాతోనే కాదు నువ్వేం చేస్తావు అంటాడు. మన బిజినెస్ ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే అంటే ఎలాగ డిఫైన్ చేసుకోవాలి? నీ ప్రొడక్ట్ పైన, నీ కాన్సెప్ట్ పైన నీకు కరెక్ట్ క్లారిటీ ఉండాలి. నాకే తెలుసు అంటే నా సక్సెస్, ఇట్స్ అ సక్సెస్ఫుల్. స్టార్టప్లో సక్సెస్కు ఫెయిల్యూర్కి ఇదే కారణం.